ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. రుణానికి సంబంధించి వడ్డీ విషయంలో చాలా రకాల మినహాయింపులు ఇచ్చింది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారి కాళ్లపై వారు నిలబడే విధంగా ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. శ్రీనిధి కింద ఒక్కో డ్వాక్రా మహిళకు గరిష్టంగా 2 లక్షల వరకు రుణమివ్వాలని నిర్ణయించారు. 11% వడ్డీతో కూడా రుణాలిచ్చేందుకు డిసైడ్ అయ్యారు. వీటికి ఎలాంటి హామీ కూడా అవసరం లేదు. ప్రాసెసింగ్ తో పాటు డాక్యుమెంటేషన్ ఫీజు కూడా ఉండదు. ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 48 గంటల్లో డబ్బులు అకౌంట్లలో జమ చేస్తారు. ఏపీ ప్రభుత్వం ఏకంగా దీనికోసం 3,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది. ఇప్పటికే స్త్రీనిధి రుణం విషయంలో అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు సరికొత్తగా అమలు చేయాలని నిర్ణయించడం విశేషం. రాష్ట్రంలో సెర్ఫ్ పరిధిలో 8.43 లక్షల సంఘాల్లో 85.75 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. స్త్రీనిధి ద్వారా 10 మంది సభ్యులుండే డ్వాక్రా సంఘానికి 8 లక్షల రూపాయల వరకు రుణమిస్తారు. అంటే ఒక్కొక్కరికి 1 లక్ష వరకు వర్తిస్తుంది. అయితే తాజాగా ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న 1 లక్షకు తోడు మరో 2 లక్షలు కలిపి 3 లక్షల రూపాయల వరకు ఇవ్వాలని నిర్ణయించింది. స్త్రీనిధి రుణం అనేది వ్యక్తిగతంగానే ఇస్తారు. ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు సెర్ఫ్ అధికారులు డ్వాక్రా మహిళల వివరాలు సేకరిస్తారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారికి, కొత్త వారికి ప్రతి సమాఖ్య పరిధిలో 15 మందిని ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు స్త్రీనిధి కింద 1 లక్ష, అదనంగా 2 లక్షలను ఉన్నతి పథకం కింద అందిస్తారు. దీనికి వడ్డీ కూడా ఉండదు. మొత్తం 4 లక్షల రూపాయల వరకు రుణమిస్తారు.